వెంట వెళ్లిన పెంపుడు కుక్కేమో ఇంటికి తిరిగొచ్చింది. కానీ కంటిపాప జ్ఞానేశ్వరి జాడ మాత్రం దొరకలేదు. 4 రోజులుగా ఆ చిన్నారి ఏమైందో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడ జిల్లా దొండపాక కొండల ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన 2 ఏళ్ల పసికందు ఆటలాడుకుంటూ పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్ళింది. రోజులు గడుస్తున్నా ఆ చిన్నారి జాడలేదు. కానీ ఆమెతో వెళ్లిన ఆ మూగజీవం మాత్రం ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. విశ్వాసానికి మారుపేరైన ఆ కుక్క కళ్ళల్లో ఏదో చెప్పలేని భయం, ఏదో కోల్పోయిన వేదన. నోరు తెరిచి చెప్పలేదు, చెప్దామంటే భాష రాదు. కానీ తన చిన్న యజమాని ఎక్కడో చిక్కుకుపోయిందనే చేదు నిజాన్ని మాత్రం ఆ మూగజీవం మౌనంగానే మోసుకొచ్చింది. కాకినాడ జిల్లా దొండపాక కొండల పరిసరాల్లో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఉదాంతం వింటుంటేనే గుండె చెరువవుతుంది. ఆకలైతే అమ్మా అని అడగటం కూడా సరిగ్గా రాని 2 ఏళ్ల పసిప్రాయం అది. అలాంటి పసికందు దట్టమైన కొండల్లో, ముళ్ళ పొదల్లో, చీకటి అడవుల్లో ఈ పాటికి ఏమైపోయిందో అనే ఊహే నరకంగా మారింది. నా బిడ్డ ఎక్కడుంది, ఏ ఏడుపు ఏడుస్తుందో, అసలు బతికే ఉందా అంటూ ఆ తల్లి వేస్తున్న కేకలు, పెడుతున్న రోదనలు ఆ దొండపాక కొండల్లో ప్రతిధ్వనిస్తూ వినేవారి గుండెల్ని పిండేస్తున్నాయి. 4 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా అన్నపానీయాలు మానేసి పిచ్చివాళ్లల్లా అడవుల్లో వెతుకుతున్న ఆ తల్లిదండ్రుల కడుపు కోతను వర్ణించడానికి ఏ భాష సరిపోదు. చుట్టూ ఉన్న జనం ఊరడిస్తున్న ఆ కళ్ళల్లోని ఆవేదనను ఆపటం ఎవరితరం కావటం లేదు. ప్రస్తుతం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కొండల్ని, కోణల్ని జల్లెడ పడుతున్నాయి. ఇక్కడే సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన మరో కోణం వెలుగు చూస్తోంది. పోలీస్ డాగ్ స్క్వాడ్ ఆ కుక్క వచ్చిన దారి గుండా కొండపై ఉన్న జీడి తోటల వరకు వెళ్ళింది. అంటే అక్కడ జీడి పిక్కలు ఏరుకునేందుకు వచ్చిన నరరూప రాక్షసులు ఎవరైనా ఆ పసిగుడ్డును కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆ తర్వాత కుక్క మళ్లీ దొండవాక గ్రామం వైపు రావడంతో పోలీసులు ప్రతి ఇల్లు గాలిస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు మృగాలో, ఎవరు రాక్షసులో తెలియని భయానిక వాతావరణం అక్కడ నెలకొంది. ఈ ఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదు, మన సమాజ భద్రతపై ఎదురవుతున్న ఒక పెద్ద ప్రశ్నార్థకం. లోకం తెలియని పసి ప్రాణాన్ని ఎత్తుకెళ్లటానికి కూడా వెనుకాన్ని క్రూరత్వం మన మధ్య తిరుగుతుందా అనే భయం వేస్తుంది. పెంపుడు జంతువుకున్న విశ్వాసం, కరుణ కూడా తోటి మనుషుల్లో కరువైపోతున్నాయా అనిపిస్తుంది. ఈ ఘోర కలియుగంలో ఆ పసిపాప ఏ తప్పు చేసిందని ఈ శిక్ష అనుభవించాలి? కొండలు, కోణలు దాటి రాతి గుండెల మనుషుల బారి నుంచి ఆ చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా, సురక్షితంగా మళ్ళీ అమ్మఒడికి చేరాలని, ఆ ఇంట మళ్ళీ నవ్వులు పూయాలని ఆశిస్తూ ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిద్దాం.